సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్తే చరిత్ర మనకు అర్థమవుతుంది ప్రియులరా. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో చరిత్ర మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చదువుదాం. వారు ఏదోము దోషము చుట్టి పోవలనని ఆ హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తిలో ఉన్న తర్వాత దేవుడు మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చి ఆ అరణ్యములో 40 సంవత్సరాల పాటు నడిపించాడు. 40 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి పాఠాలు నేర్పించాడు. అనేకమైన సంగతులు, జీవిత సత్యములు వాళ్ళకి అర్థమయ్యేలాగా నడిపించాడు. ప్రియులరా, వాళ్ళు కానాను చేరడానికి అన్ని రోజులు పట్టదు. సుమారు 650 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కానీ వారిని దేవుడు ఆయా ప్రాంతాలకు నడిపించాడు, ఆయా మార్గాల గుండా నడిపించాడు. అనేక జీవిత సత్యాలు అర్థమయ్యేలాగా వారిని మెల్లగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు మార్గ మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆయాసం వచ్చిందంట. వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళకి నడుస్తూ ఉన్నప్పుడు అలుపు వచ్చింది. మనం కూడా కొన్ని దూర పొలాలు ఉంటాయి. దూర పొలాలు వెళ్ళేటప్పుడు చాలా దూరం నడిచి వెళ్ళి చాలా దూరం వెళ్ళి పొలం పని చేసుకుని వస్తాం. వెళ్ళేటప్పుడు కాళ్ళు నొప్పి పుట్టినప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక గట్టు మీద ఒక 5 నిమిషాలు కూర్చుని అలుపు తీర్చుకొని ఆ తర్వాత మంచినీళ్ళు తాగి మళ్ళీ ఆ పొలాన్ని తిట్టుకుంటాం, ఆ రైతుని తిట్టుకుంటాం. ఏమని? అక్కడెక్కడో కొన్నాడు, ఈ చుట్టుపక్కల అక్కడ కొనవచ్చు కదా, నేనే దొరికానా అని చెప్పి ఆ రైతుని తిట్టుకుని మెల్లిగా లేచి మళ్ళా మనం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పొలం పని అయిపోయిన తర్వాత చీకటి పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ కూర్చోం. ఎందుకని? కూర్చుంటే పొద్దుపోయింది, ఇంటికి చేరుకోలేం. కాబట్టి మనము ఇందాక వెళ్ళేటప్పుడు గంట పట్టింది, ఇప్పుడు అరగంటలో ఇంటికి వచ్చి పడిపోతాం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులకి జరిగిన సంగతి ఏంటంటే ఈ మార్గ మధ్యలో నడిచి ఏమొచ్చిందంట? ఆయాసం వచ్చిందంట. మార్గ ఆయాసం వచ్చిందంట. ప్రతిరోజు ఇంక వేరే పనేమి లేదు వాళ్ళకి. దేవుడు చూపించినట్లుగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతామే. తినడానికి దేవుడు తిండిచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఎండ వాళ్ళ మీద పడకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. ఎండ వారిని తాకకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. చీకటిలో వాళ్ళు సంచరించకుండా అగ్ని స్తంభాన్ని పెట్టాడు. అంటే వారికి ఎటువంటి కష్టము లేకుండా దేవుడు వారిని నడిపించాడు. ప్రియులారా, దేవుడు చక్కగా నడిపించాడు వాళ్ళని. అన్ని బాధలతో కష్టాలతో నడిచేటువంటి వ్యక్తికి ఆ జీవిత విలువ తెలిసింది. అలా కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉంటారు, లేకపోతే పూర్వీకులు సంపాదించినటువంటి వ్యక్తులకి ఆ కష్టం విలువ తెలియదండి. ప్రతి మనిషికి తెలియాల్సింది ఏంటంటే కష్టం విలువ తెలిసినప్పుడే జాగ్రత్త పడగలుగుతాడు. ఆ కష్ట విలువ తెలియనంత కాలం ఆ వ్యక్తి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు, ఏది చేయటానికైనా ముందుకు వస్తాడు. మనము పిల్లలకి కాలేజీకి పంపించేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు అది ఇచ్చేస్తాం, ఏది కావాలంటే అది కొనిచ్చేస్తాం. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఖర్చు పెడతాం తెలుసు. ఆ 10 రూపాయలు మనం సంపాదించాలంటే, ఆ 100 రూపాయలు సంపాదించాలంటే అగ్గిలో వెళ్ళి పొలం చాలా దూరం నడిచి వెళ్ళి ఒకసారి గట్లు జారిపోతూ ఉంటాయి. అలాంటి జారిపోయే సందర్భాలలో ఎంతోమంది కాళ్ళు పెనికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మోకాళ్ళు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు కష్టపడి ఆ తీసుకొచ్చిన డబ్బులను వాళ్ళు ఖర్చు పెట్టకుండా బిడ్డల చదువుల కొరకు, బిడ్డల కొరకు, కుటుంబ అవసరతల కొరకు వాడుతూ ఉంటారు. ప్రియులారా, నీకైనా నాకైనా మనలో ఎవరికైనా సరే ఆ కష్ట విలువ తెలియకపోతే నీళ్లులాగా ఖర్చు పెట్టేస్తాం డబ్బులు. కష్ట విలువ మనం తెలిసినప్పుడు ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్త పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ యజమానులకి, అలాగే తల్లికి, తండ్రికి, పిల్లలకి అందరికీ ఏం తెలియాలి?
కష్టం విలువ తెలియాలి. ఎలా తెలిసిద్ది? వాడు చేస్తే అర్థమైంది. అప్పుడు అంటారు మోసేవాడికి తెలిసింది బరువు అని. పిల్లలకి పనులకు తీసుకెళ్తే అప్పుడు తెలిసిద్ది ఆ కష్టం విలువేందో. సెలవు రాగానే నాన్న నేను పనికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇంట్లో ఫ్యాన్ వేసి పడుకోమని చెప్తాం. అంటే వాళ్ళు మనకులాగా కష్టపడకూడదు అనుకుంటాం. అలా పెంచకూడదండి. పిల్లలు కూడా కష్ట విలువ తెలియాలి, బాధ విలువ తెలియాలి. అప్పుడే జీవితంలో వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు. ఇప్పటి నుంచి నువ్వు అలా కాకుండా వాడికి కష్ట విలువ అంటే ఏంటి తెలియకుండా వాడి చెమట పట్టకూడదని ఎప్పుడు ఏసీ రూమ్లో పెడితే ఒకానొక టైంలో కష్టం వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకోలేడు, తట్టుకోలేడు నీకులాగా. అందుకనే ప్రతి విషయం మనకి తెలియాలి, పిల్లలకు కూడా తెలియాలి. అలాని మీ పిల్లల్ని కష్టపడమని చెప్పలేదు. దాని విలువ తెలిస్తే వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగా.